చెన్నకేశవ రెడ్డి అంటే మన బాలయ్య బాబు, ఇంద్రసేన రెడ్డి అని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, ఇక అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ గారు. మరి లవ్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు అని నాకు అనిపించింది. ఆ తర్వాత తీరా చూసేసరికి టీజర్ చూశాను, బాగుంది అనిపించింది. ఆ తర్వాత 30 అన్నారు, చాలా కనెక్ట్ అయ్యాము. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రజెంట్ 30 అనగానే అలా 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 కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ప్రజెంట్ అదే వీళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళందరూ డెబ్యూ అయినప్పటికీ కూడా టీజర్ చూసినప్పుడు కానీ గ్లిమ్స్ చూసినప్పుడు కానీ ఎక్కడ డెబ్యూగా అయితే అనిపించట్లేదు. కథ కొంచెం డిఫరెంట్గా ఉంది. అదేదో అన్నారు, ఏంటది, కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరిగే ఇంట్రెస్టింగ్ కథ అంట. ఆ ఇంట్రెస్టింగ్ కథ ఏంటో వీళ్ళతోనే మాట్లాడి వీళ్ళ నోటంటే చెప్పించడానికి నేనైతే ట్రై చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. రైట్ నౌ మనమైతే లవ్ రెడ్డి టీంతో ఉన్నాం కాబట్టి ఆ టీంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీమ్, నమస్తే. మీ పేర్లన్నీ భలే ఉన్నాయి అబ్బా. అంటే లైక్ జ్యోతి గారు, స్మరణ్ గారు, శ్రావణి గారు అండ్ అంజన్ రామచంద్ర. బా, అటుపక్క నా పేరులో సగం పేరు పెట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే సినిమా టైటిల్ కాదు. ఓకే, వినిపిస్తుంది ఇక్కడికి. ఆ బుస్సులు గిస్సులు ఇక్కడికి వినిపించకూడదు, డిస్ట్రాక్ట్ అయిపోతాం మేము. సో ఫస్ట్ అయితే స్మరణ్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాం. మీరు ఈ కథని ఎవరిని స్మరిస్తూ రాశారు చెప్పండి. సో ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ. వాళ్ళ ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. ఎవరి ఫ్రెండ్ లైఫ్? ఇందులో ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. మీ ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. తన పేరు నారాయణ రెడ్డి. సినిమాలో కూడా తన పేరు నారాయణ రెడ్డి. అవును, నారాయణ రెడ్డి. సో నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా మారాడన్నది ఈ సినిమా. ఏంటి యాక్షనా? ఇది సైలెంట్ అండ్ వైలెంట్ రెండు ఉంటాయి, మిక్స్ కొట్టిన లవ్ స్టోరీ. అంటే లైక్ మీరు టీజర్లో ఎక్కడైనా దాచి ఉంచారా? అంటే లైక్ బేసిక్గా మాకు ఈ మధ్యకాలంలో అందరూ మోసం చేస్తున్నారు. టీజర్ ఒకటి, ట్రైలర్ ఒకటి, ఇట్లా డిఫరెంట్గా చూపిస్తున్నారు. అలా మీరు ఏమైనా ఆడియన్స్ని మోసం చేశారా? మోసం అంటే ఏం లేదు. మోసం అంటే మీకు ఏదైతే టీజర్లో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తారో, ట్రైలర్లో అవ్వచ్చు, దానికి మించే ఉంటుంది తప్పించి రీడ్ ఏంటి మోసం చేశాడన్న ఫీలింగ్ అసలు రానే రాదు. ఫర్ షూర్. ఓకే, డెఫినెట్గా షాక్ అయితే అవుతారు. షాక్ 100% అవుతారు. సాటిస్ఫై కూడా అవుతారు. షాక్ అవుతాం సరే, సాటిస్ఫై అవుతామా లేదా? డబుల్ సాటిస్ఫై అవుతారు. డబుల్ సాటిస్ఫై. డబల్ అన్న పదం వింటున్నప్పుడల్లా ఏదో గుర్తొస్తుంది. ఓకే, సో మీరు చెప్పండి అంజన్ గారు. అంటే బేసికల్గా మీ ఫ్రెండ్ కథ ఏంటి అంత ఇంట్రెస్టింగ్, ఏంటి సినిమా ఒకటి తీయాలి అని ఫిక్స్ అయ్యారు, అండ్ విత్ అది కూడా మీ డెబ్యూ. అబ్బాయి అంటే ఎవరు లవ్ చేసినా కూడా చాలా చాలా రకాలుగా లవ్ చేస్తారు, అదంతా ఓకే, రకరకాలుగా. బట్ ఈ అబ్బాయి లవ్ స్టోరీలో చాలా హానెస్టీ కనిపించింది. అంటే అన్ని రకాలుగా ట్రై చేశాడు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. సో ఎక్కడో దీన్ని తీసుకుంటే బాగుంటుంది అనే ఒక దీనిలో తీసుకున్నాం. చాలా అదే హానెస్టీ, జెన్యూన్ అండ్ ఒక ప్యూర్ లవ్ కనిపించింది అతని లవ్ స్టోరీలో. ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో దాన్ని బేస్ చేసుకుని లూజ్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్. సో మిగతాదంతా మనోడు ఫిక్షనలైజ్ చేసి రాసింది మా డైరెక్టర్. అంటే ఫైనల్ అమ్మాయి ఇంప్రెస్ అయిందా లేదా అది తెలియాలి, అది సినిమాలో చూస్తేనే బెటర్. సార్ ఒరిజినల్ కదని చెప్పారు కదా సార్, చెప్పాలి కదా సార్. చెప్పనండి ఎట్టా మేడం. యాక్చువల్లీ ఒక 20 years 25 years లవ్లో పడితే సరే మిస్ అయిందిలే, ఇంకొక అమ్మాయి ట్రై చేసుకుందాం, టైం ఉంది అనుకోవచ్చు. 30 years ఫస్ట్ టైం ఒక అబ్బాయి లవ్లో పడితే వాడు చాలా సీరియస్గా ఉంటాడు. యాక్చువల్లీ వాడి తర్వాత ఆప్షన్స్ ఉండవు. సో ఆ సీరియస్నెస్ ఏంటి అన్నది కథ. ఏంటి 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఎవరు నచ్చలేదు ఆ అబ్బాయికి? నచ్చలేదండి. అంటే మేబీ వాళ్ళని మంచోళ్ళు అన్నారు, మంచోళ్ళని డాగేయకండి. అబ్బాయిలు అందరూ మంచోళ్ళు అనుకుంటారు అంతే, కాదు. అంటే తనకి నేను పర్సనల్గా చూశాను కాబట్టి తనని ఆ అవగేషన్ ఏం లేకుండా అంతకుముందు మనకి ఎందుకో తెలియదు, ఆల్ ఆఫ్ ఎ సడన్గా 30+ అయిపోయింది. సో ఒకరోజు ఇట్లా నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాను అని చెప్తే మేము విట్నెస్ చేసాం చాలామంది, నా ఫ్రెండ్స్ కూడా. సో తన ఎలా ట్రై చేశాడు ఏంటి అనేది. సో ఫెల్ట్ వెరీ హానెస్ట్ అండ్ జెన్యూన్. సో ఎందుకు మనం ట్రై చేయకూడదు అని. సో దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఈ కాదు సార్, ఇన్నిసార్లు చెంపదబ్బలు టపా 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 తగిలే కదా మీకు? ఎక్కడైనా ఒరిజినల్గా తగిలిందా? ఒరిజినల్గా కొట్టింది మేడం హీరోయిన్. ఎందుకండి అలా ఎలా కొట్టేస్తారండి మీరు? అసలు ఎంత అందంగా ఉంటే మాత్రం రియల్గా చూపించాలి అనేసి. ఓకే, ప్రాపర్ ఎక్కడ డార్లింగ్? బెంగళూరు అండి. బెంగళూరు. తెలుగు ఏంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు? తెలుగు వచ్చింది. తెలుగు వచ్చు? డెబ్యూ అయినా? హే షాక్ రే. బెంగళూరు అందరికీ తెలుగు వచ్చు, అందరికీ. అందుకే మన కన్నడ రాదు అక్కడికి వెళ్తే. అర్థమవుతుంది, బట్ అందరికీ రాదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఉన్నారు పాపం, వాళ్ళ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకు. సో మీ క్యారెక్టర్ వరకు చెప్పండి. అంటే లైక్ అంటే రియల్ స్టోరీ అంటున్నారు,
రియల్గా కొట్టారంటున్నారు. మీ క్యారెక్టర్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? నా క్యారెక్టర్ అయితే చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అండి. సో హోల్ మూవీ లైక్ ఒక అమ్మాయిని అంత ఇష్టపడుతుంటే ఎందుకు అమ్మాయిని అంత ఇష్టపడుతున్నాడు అన్నప్పుడు అంత డిగ్నిఫైడ్గా అలా ఉండాలి కదా అమ్మాయి క్యారెక్టర్ కూడా, అలా ఉంటుంది క్యారెక్టర్. మాకైతే అక్కడక్కడ ఇంప్రెస్ అయినట్టు ఆ చూపులు అయ్యి తెలుస్తున్నాయి పోస్టర్లో. ఆయనేమో ఏం చెప్పట్లేదు. మీరైనా చెప్పండి, ఇంప్రెస్ అయ్యారా లేదా? ఇంప్రెస్ అవుతూ ఉంటా, చూడాలి మీరు. అయినట్టే ఉంటారు. అమ్మాయిల గురించి మీకు తెలుసు. తెలుసుగా చెప్తే చెప్పినట్టు. సార్ మీరు అన్నం పెడతారు సార్, కొత్తోళ్ళు అదే అడుగుతారు. ఏంటో అందరూ చాలా కాంప్లికేటెడ్గా ఉంటారు, మనం ఆ టైప్ కాదు. నచ్చితే నచ్చమని చెప్తాం, లేకపోతే లేదని. కాంప్లికేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఏంటి పెళ్ళయిందా సార్? అవలేదు. అది అవ్వలేదు కాబట్టి చాలా ధైర్యంగా చెప్తున్నారు. అయ్యుండి చెప్తారా ఏంటి? చెప్పండి. ఈ సినిమా ప్రతి ఒక్క అమ్మాయికి చాలా గాఢంగా కనెక్ట్ అవుతుందండి, చాలా రిలేటబుల్గా ఉంటుంది. పాజిటివ్ ఆర్ నెగటివ్? బోత్ ద వేస్. అంటే చెప్పలేము, అంత 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 బాగా కనెక్ట్ అవుతారు. గాఢంగానే వర్డ్ వాడింటే మీకు అర్థం అవ్వాలి, ఎక్కడ నుండి తీసుకుని వచ్చండి. అన్నారు. అంటే చాలా రిలేటబుల్ అండి అమ్మాయిలకి, ఇది చాలా రిలేటబుల్. అండ్ వాళ్ళు చూసుకుంటారు సినిమా స్క్రీన్ మీద ఖచ్చితంగా. ఎవ్రీ గర్ల్, ఏ అమ్మాయి అయితే ప్రేమించుంటుంది అంటే అట్లీస్ట్ ఒకరిని ఇష్టపడి ఉండొచ్చు, లేదా క్రష్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి అబ్వియస్లీ ఎవ్రీబడి విల్ గో త్రూ దిస్ కదా. సో అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఇది. ఐ థింక్ దే విల్ లవ్ దిస్ సినిమా. అండ్ వాళ్ళే సినిమాని లేపుతారండి, చెప్పలేము. ఏదో తేడా ఉంది ఇది. ఓకే, అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అది పాజిటివ్ వెతుకోవడానికి కావచ్చు, నెగిటివ్ వెతుకోవడానికి కావచ్చు. ఓకే, ఆయన అంటే దగ్గరగా ఉండి చూసారు కదా, మీ ఇద్దరేమైనా ఫ్రెండ్సా? మేము పాస్ట్ 10 years నుండి ఫ్రెండ్స్. 10 years? మీరు కూడానా? మీరు కూడానా? నేను 10 years కాదండి. మరి ఏందో భయ్యా, ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ అందరూ ఊరోళ్ళందరూ ఒకటే గ్యాంగ్ అయిపోయి మొత్తం బ్యాచ్ మొత్తాన్ని పెట్టుకొని సినిమాలు తీసేస్తున్నారు. మాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఓకే డన్. సో మీరు ఫ్రెండ్స్. మీ క్యారెక్టరైజేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో? అంటే మీరు చేసింది కాదు, మీ ఒరిజినల్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఏమైనా ఉందా ఇందులో? ప్రతి క్యారెక్టర్లో ఉంది. అంటే బేసికల్లీ మావాడు మొండోడు, ఇందాక కూడా చెప్పాను నేను. మొండోడు సినిమాలో హీరో కూడా మొండోడు. మీ ఫ్రెండ్ అన్నారు కదండి క్యారెక్టరైజేషన్, నారాయణ రెడ్డి. అంటే ఆ ట్రైబ్ దాని నుండి తీసుకుంది, ఒక చిన్న ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసాం, కానీ కంప్లీట్గా స్టోరీ మొత్తం మేము తీయలేదు. ఓకే, ఆయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని చుట్టూ ఒక కథ అల్లుకున్నాం. కంప్లీట్లీ దాని గురించి కాదు, చెప్పా కదా, లూజ్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ గై. అది కదా చెప్పారా? మరి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకు? తెలుసండి. తెలుసు. ఎక్కడ ఉన్నారు ఆయన ఇప్పుడు? జస్ట్ ఆస్కింగ్. ఎక్కడ ఉన్నారు కదా? ఎక్కడ ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. ఇది వాళ్ళ కథ అని ఆయనకు తెలుస్తుంది, అమ్మాయికి తెలుస్తుంది. అండ్ లవ్ చేసిన అమ్మాయికా? అవును, ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్డే కదా ఇది. అవునండి, ఒరిజినల్ ఇన్సిడెంట్ బేస్డే. ఆయన్నే పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆయన కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే అర్జున్ రెడ్డి కన్నా వైలెంట్ గా తయారైతుంది. అందుకు అడుగుతున్నాను. సో ఓకే, ఫ్యామిలీతో చూస్తారు, చూసిన తర్వాత అర్థమవుతుంది. సరే, కాసేపు మేము ముగ్గురు అలా ముచ్చట్లాడుకొని నేను అక్క దగ్గరికి వెళ్ళేసి వస్తాను. హాయ్ జ్యోతి గారు. హలో, ఎలా ఉన్నారు? ఏం సంగతులు? చాలా బాగున్నాను, ఎందుకంటే 18th ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆ హ్యాపీనెస్లోనే గడిచిపోతా ఉంది. మీ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది? ఫన్నీగా నేను మాట్లాడుతున్నాను కదా, ఫన్నీగా. సో అలా మీకు కామెడీ రోల్లోనే వెళ్ళిపోతుంది నాది. బేసికల్గా కామెడీ రోల్ ఉండేటప్పటికీ కూడా సమ్టైమ్స్ ఏంటంటే ఇంపార్టెంట్ అన్నది ఉంటుంది. సమ్ సీన్స్లో కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు, కథని కీ రోల్గా కూడా పెట్టిస్తూ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ ఏమైనా మీద, లేకపోతే అసలు ఈ క్యారెక్టర్ మీది కూడా డెబ్యూనే అనుకుంటాను. మరి ఈ క్యారెక్టర్తో రావడానికి ఏంటి రీజన్? దానికి పుల్లే పెట్టనండి. యాక్చువల్లీ నేను మా హీరోయిన్ నారాయణ క్యారెక్టర్. అది అస్సలు కాదు. మేమిద్దరం యాక్చువల్లీ ఫ్రెండ్స్ అన్నమాట. దీంట్లో మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందాక మా స్మరణ్ రివీల్ చేస్తాడు కాబట్టి నేను రివీల్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మా హీరోని ఇష్టపడతా ఉంటాను. మా హీరో వెళ్ళి నన్ను ఇష్టపడ్డా, ఎందుకంటే లా ఉంటాను కదా చూడడానికి. సో ఇష్టపడ్డా అనమాట. అందుకు అతను వెళ్ళి సన్నగా ఉంటుంది కదా, ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అదండి కథ. ఏదో మనకి బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది.
బట్ ఈ అమ్మాయి పక్క విద్యుత్ లేఖని రిప్లేస్ చేస్తుంది. హా నేను ఇంకా చెప్దాం అనుకుంటున్నాను. నా క్వశ్చన్ కూడా మీరు తీసుకుంటే అలాగా అసలు మా స్మరణ్ నాకు ఇంకొక నిక్ నేమ్ ఏమంటే విద్యులేఖ అన్నమాట. మా స్మరణ్కి నేను అలా కనిపిస్తాను. నాకు అలానే కనిపిస్తున్నారు ఆల్మోస్ట్. అంటే లైక్ మీ ఫేస్ కట్స్ అవి కూడా అట్లనే ఉన్నాయి. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే లైక్ జోవియల్ గానే స్టార్ట్ అయింది కానీ బట్ యాక్టింగ్ ఎప్పటి నుంచి అయినా స్టార్ట్ చేశారు? లైక్ ఎప్పటి నుంచి ట్రై చేయడం డ్యూ టు వెయిట్ వల్ల వాటి వల్ల కానీ అంటే లైక్ ఇదేంటి లేదా? లేదండి, ఫస్ట్ టైం. అది కూడా మా డైరెక్టర్, మా హీరో వీళ్ళ పుణ్యమా అని నాకు ఒక రోల్, మంచి రోల్ దొరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు యాక్ట్రెస్ జ్యోతి అంటే తెలిసిపోతుంది అన్నట్టుగా వీళ్ళు నన్ను చూపించారు. యాక్చువల్లీ ఆమె రియల్ లైఫ్ యాక్టర్ కాబట్టి తీసుకున్నాం. లేదండి, ప్రతి మీకు అబద్ధం చెప్తున్నా. మీరు ఇంకో క్వశ్చన్ అడగలేదు అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడిగేంత వరకు మాట్లాడుతూనే ఉంటుంది. ట్రై చేయండి. కాకపోతే రియల్ లైఫ్ యాక్టర్, రియల్ లైఫ్ యాక్టర్ని చూసి రియల్ లైఫ్ యాక్టర్ ఏంటి సార్? ఏంటి సార్ ఈ టీం ఇంత కొత్తగా ఉన్నారు? నన్నే అడుగుకుంటున్నారు, నాకు తెలియక అడుగుతాను. అండ్ ఏంటి, ఏ రెడ్డి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది లవ్ రెడ్డి అని టైటిల్ పెట్టడానికి? లవ్లో వీడు చూసిన ఒక ఎమోషన్ అవ్వచ్చు, వీడు తీసుకున్న ఒక పాత అవ్వచ్చు, ఇంతవరకు ఎవడు తీసుకోలేదు అలాంటి ఒక లవ్లో. ఓకే, సో అంతకుమించి బెస్ట్ టైటిల్ లేదనిపించింది. రెడ్డి కై లవ్ని ఇంకొక రేంజ్లో డిఫైన్ చేసిన, ఇంకొక యాంగిల్లో డిఫైన్ చేసిన ఒక క్యారెక్టర్ నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి అవును. ఒరిజినల్ గై నేమ్ ఇస్ నారాయణ రెడ్డి. ఓకే, సో అతని పేరు నారాయణ రెడ్డి అవ్వడం వల్ల లవ్ రెడ్డి అని తీసుకున్నాం అంత. ఓకే, నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎందుకు మారాడు అన్నదే సినిమా. ఓకే. ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా ఏమైనా అవుతారేమో. ఏంటో ఇన్ని ట్విస్టులు సార్, నాకు అర్థం కావట్లేదు. ఏ ట్విస్టులు చేస్తున్నారో తెలియట్లేదు నాకు. సో అంజన్ గారు, మీ లైఫ్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? పెళ్ళయిందా? అయితే హ్యాపీగా చెప్పండి, విచ్చలవిడిగా చెప్పండి, ఎవరు ఆపేది మనల్ని? ఎన్నో చెప్పొచ్చు. సీరియస్ లవ్ స్టోరీస్ అని ఏం లేదండి. అట్లని ఊరికే ఇలాంటివి కూడా ఏం లేదు. జస్ట్ నార్మల్గా చూస్తుంటే క్రష్లు అవుతుంటాయి కదండి, అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఎక్కడా కూడా ఇట్లా బాణం తీసి గుచ్చింది ఏం లేదు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలి? జస్ట్ ఆస్కింగ్. లవ్ అంటే లవ్, పెళ్ళి, ఒక ఫ్యామిలీ పెట్టుకోవాలంటే ఎలాంటి అమ్మాయి కావాలి? అది సిగ్గుపడుతున్నారా సార్? అరే రే 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 జుమ్ 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 సిగ్గింగ్ రే. కాంట్రవర్సీలు అయిపోతాయండి ఇప్పుడు మనం మాట్లాడదా. కాంట్రవర్సీ ఏంటండి? ఇప్పుడు ఇలాంటి అమ్మాయి కావాలంటే అబ్బా చా ఇలాంటి అమ్మాయా, అలాంటి అమ్మాయి అంటే చా అలాంటి అమ్మాయా, ఇవన్నీ ఉంటాయి. మనకి ఇంత పెద్ద లిస్ట్ ఉంటుందండి. బట్ మనకి ఎలాంటి ఎలా దొరుకుతుంది? బేసికల్ గా ఫీల్ అవ్వకండి. మీరు ఈ లుక్ కన్నా ఆ లుక్ లో చాలా బాగున్నారు, లిటరల్లీ చాలా బాగున్నారు. ఆ సొట్ట బొగ్గులు కూడా కనిపిస్తున్నాయి. ఆహా, ఒక హీరోని ర్యాగింగ్ చేస్తుంటే ఎంత బాగుందో. ఓకే, సో జస్ట్ కిడింగ్. సో బేసికల్గా అంటే ఈ నలుగురికి క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. లవ్ జానరాలో చాలా మూవీస్ వచ్చాయి, ఈవెన్ దో రియల్ స్టోరీస్ని బేస్ చేసుకొని కొన్ని కథలు కూడా రావడం జరిగింది. కాకపోతే ఏంటి అని అంటే బోల్డ్ సీన్స్ పెట్టడం కానీ, హగ్ సీన్స్, కిస్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పెట్టడం వల్ల ఏంటంటే అవి డైవర్ట్ అయిపోతున్నాయి. జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది వెళుతుందో లేదో విషయం పక్కన పెడితే యూత్ మొత్తం బాగా చూస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఫ్యామిలీ కలిసి చూడడానికి ఇబ్బంది పడతారు. సో ఈ లవ్ రెడీ మూవీలో అలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ ఏమైనా యాడ్ చేశారా, లేకపోతే ఇట్స్ అ కంప్లీట్లీ ఫ్యామిలీ జోనరా మూవీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిసి వెళ్ళి చూడారా? ఈవిడ చూడండి, నేను క్వశ్చన్ కూడా కంప్లీట్ నేను చెప్తా. అక్కో నా సీట్ కూడా నువ్వు తీసుకునేటట్టు ఉన్నావు అక్క, నీకు అన్నం పెడతా, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అక్కో. ఆవిడ అసలు క్వశ్చన్ కూడా జరా రుకో జరా సబర్ కరో. ఓకే డన్. చెప్పండి, ఎవరు చెప్తారమ్మా ఆన్సర్ ఇప్పుడు? చెప్పండి నాకు. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. అది యాక్చువల్లీ నేను పొద్దు నుంచి అనుకున్నాను, ఎవరైనా అడుగుతారా బాగుండు అని. చూసారా, మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒక్కటే ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఇందాక చెప్పారు కదా, లవ్ ఐ మీన్ కిస్ కానీ హగ్ అలాంటివి ఏంటివి లేవు. చెప్తున్నాను కదా, బుద్ధి వచ్చిన అబ్బాయి నుంచి లైక్ 7 yearsకి బుద్ధి వస్తుంది పిల్లలకి. ఎవరైనా ముద్దు పెట్టుకోవడం కానీ, హగ్ చేసుకోవడం కానీ అలా చూస్తుంటారు కదా. ఆ అబ్బాయి నుంచి 90 years వరకు వాళ్ళు మంచం పైన పడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వరకు చూసే మూవీ ఏదంటే మా లవ్ రెడ్డి మూవీ. ఓహో ఓహో ఓకే, ఈవిడ అది చెప్తున్నారా? అంటే 7 ఏళ్ల వయసున్న అబ్బాయి దగ్గర నుంచి ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళు కూడా చూడొచ్చు. నేను ముసలి ముతకాని చెప్పింది కూడా ఆవిడ వినలేదు. గ్రేట్ అక్కో, అసలు మామూలు కాదు. జ్యోతక్క జీవన జ్యోతిలో వెలిగిపోతున్నారు. ఓకే, సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి. స్మరణ్ అంటే బేసికల్గా ఒక కథ వచ్చిందంటే దానికి ఫిక్షనల్ యాడ్ చేసి ఉన్న కథని
చాలా వరకు స్పాయిల్ చేస్తూ ఉంటారు. లైక్ నేను ఎలా అయితే చెప్పానో అంటే ఏమనంటే కథకి ఇది ఇంపార్టెంట్, అది అంటే దాన్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా. అలా లవ్ రెడీలో ఏమైనా ఉన్నాయా? లేదు అని అంటే అలాంటి జానరా మూవీస్ వచ్చినప్పుడు కానీ అలాంటివి చూసినప్పుడు కానీ మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా నేను ఫీల్ అవుతాను. అందులో ఏ సినిమా కూడా ఒక బ్యాడ్ పాయింట్ చెప్పడానికి ఎవరు స్టార్ట్ చేయరు. అందులో మంచి పాయింటే ఉంటుంది, కొత్తగా ఉంటుంది కాబట్టి అంతమంది ఒక 100 మెంబర్స్ కలిసి కొలాబరేటివ్గా వర్క్ చేస్తారు. బట్ ఈ గ్యాప్లో ఏమవుద్దంటే ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో అందరు ఇన్పుట్స్ రావడము, దానివల్ల మ్యానిపులేట్ అయిపోయి ఆ స్టోరీ ఇంకొక డైవర్షన్ తీసుకోవడము, ఇది చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇది చేస్తేనే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పేసి అది ఎటు కాకుండా అయిపోతుంది. బట్ మా టీంలో మాత్రం 100% నేను ఏదైతే బిలీవ్ చేస్తానో ప్రతి ఒక్కరు అదే బిలీవ్ చేస్తారు, దానికి 100% సపోర్ట్ చేశారు. ఆ రకంగా ఈ సినిమాకి నాకు ఏం జరిగిందో నా ప్రతి సినిమాకి అది జరిగితే ఖచ్చితంగా నేను వండర్ఫుల్ మూవీస్ బయటకు వస్తుంది నా ఫీలింగ్. ఎవరు మీ ఇన్స్పిరేషన్ యాజ్ అ డైరెక్టర్? రాజమౌళి అండ్ సుకుమార్ గారు. రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు. సుకుమార్ గారు. యా. ఒకవేళ మీకు అవకాశం వస్తే సుకుమార్ గారిది కావచ్చు, రాజమౌళి గారిది కావచ్చు, ఏ సినిమాది సీక్వెల్ చేస్తారు ఇన్ యోర్ స్టైల్? మై సీక్వెల్ విల్ బి ఫర్ ఆర్య. 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 డైరెక్ట్గా ఆర్యకే వేశారు. ఓకే. రాజమౌళి గారిది? రాజమౌళి గారిది మైట్ బి ఫర్ ఈగా కైండ్ ఆఫ్. ఈగా. ఓకే ఓకే చాలు, మనకి 2 ఆన్సర్లు వచ్చేసి రీల్ కట్ వచ్చేసింది. సూపర్, హీరోయిన్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ అంటే లైక్ ఒక మూవీలో ఒక కథ మొత్తం మన మీద డిపెండ్ అవుతుంది అండ్ దట్ టు డబ్ల్యూ అన్నప్పుడు ఆ టెన్షను ఆ ప్రెషరు అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ షూట్కి వెళ్ళినప్పుడు ఏమైనా టెన్షన్ తీసుకోవడం కానీ ప్రెషర్ ఫీల్ అవ్వడం కానీ, ఎంత ఫ్రెండ్ అయినా సరే డైరెక్టర్ కదా సార్, తిట్టడాలు కట్ట జరుగుతుంటాయి కదా, ఎన్నిసార్లు చెప్పాలి చేయవా నువ్వు కరెక్ట్గా అని అంటూ ఉంటారు కదా, అట్లాంటివి ఏమైనా జరిగాయి? అసలు ఎవరు క్వశ్చన్ అడిగినా ఎవరు ఆన్సర్ చెప్పరు, నేనే చెప్తానంటున్నారు ఆవిడ. బేసికల్గా చెప్తున్నాను సార్, ఒక కెమెరా ఆవిడ వైపు జూమ్ చేసి అలా ఉంచండి సార్, ఎవరు ఆన్సర్ ఇచ్చారు సార్ ఆవిడే ఇస్తున్నారు ఆన్సర్. మీరు బాగా నచ్చారు నాకు, లవ్ యూ. చెప్పండి మీరు. లేదు అంటే ప్రెషర్ ఏమి ఉండలేదు, బికాస్ మేము రిహార్సల్స్ కానీ వర్క్షాప్ కానీ చేసాం కాబట్టి. బట్ షూట్ చేస్తున్నప్పుడైతే స్మరణ్ నేను చెప్పింది చేయండి అన్నాడు. ఇది సీన్ కదా, నీకు ఎలా వస్తుంది ఫస్ట్ చేసి చూపించు, నాకు ఇలా చేశానంటే ఓకే ఫిక్స్, ఇదే కావాలి నాకు చేసేయి, అలా ఉంటుంది. బికాస్ ఆ క్యారెక్టర్ అని ఇన్వాల్వ్ అయిపోయాం కదా, చాలా చేసాం కాబట్టి అది చెయ్యి, ఇదే కావాలి నాకు, అలా ఉంటుంది అనమాట. ఓకే డార్లింగ్, అంటే మీరు యాక్టింగ్ పరంగా ఇది అంటే లైక్ దిస్ వన్ డెబ్యూ, బిఫోర్ ఏమైనా చేశారా? లైక్ యాడ్ షూట్ కానీ డబ్బింగ్ కానీ? ఏం లేదు. ఏమీ లేదు. మీ వాయిస్ చాలా బాగుంది మచ్చా, లిటరలీ. అంటే ఆ బేస్ వాయిస్కి ఏదేంటది గుర్తురావట్లేదు. ఏమాయి చేశారు సినిమాలో సమంత గారు అంటారు కదా, కార్తీక్ ఐ లవ్ యూ, అలా ఉన్నారు తెలుసా. మీ వాయిస్ చాలా హస్కీగా ఉంది, చాలా బాగుంది. డబ్బింగ్ చెప్పే ఉద్దేశం ఏమైనా ఉందా ఎప్పుడైనా? అంటే నా దానికైతే నేనే చెప్పా, కన్నడ అండ్ తెలుగు రెండిట్లో నేనే చెప్పా. ఓకే, ఎవరికైనా అవకాశాలు ఏమైనా వచ్చాయా? లేదు రాలేదు. ఏదో మచ్చా చూడడానికి చాలా బాగున్నారు, హైట్ వెయిట్ చాలా కత్తి ఫిగరు, మరి ఎందుకు ఇంత లేట్ చేశారు ఇండస్ట్రీకి రావడానికి? ఆయన హైలైట్ అసలు. అమ్మా కిందరా. ఓకే నేను చెప్పింది నిజం, వాళ్ళు ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. పాప మాత్రం కత్తి ఫిగరు, ఇది మాత్రం నిజం, రాసుకోండి. ఓకే డన్, చెప్పండి. ఇంత లేట్ ఎందుకు అయింది? అంటే కొంచెం అంటే మాది కూడా ఫ్యామిలీ ఇలా ఉంటుంది కదా, కొంచెం సెక్యూర్డ్గా వద్దాము అలా అనిపించింది. సో వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి నాకు యాక్చువల్లీ దీనికి రావాలనేం లేదు, ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు అడిగారు అనేసి అప్పుడు స్టార్ట్ అయింది. 2 years బ్యాకే జర్నీ స్టార్ట్ అయింది. కంటిన్యూ చేస్తారా లేకపోతే? కంటిన్యూ చేస్తాను. ఎవరితో చేయాలని ఉంది? ఫేవరెట్ హీరోయిన్ తెలుగు? ధనుష్తో చేయాలి. తెలుగులో నానిగారితో చేయాలి. నానిగారితో. బట్ నా హైట్కి నేను ఏమో తెలీదు. ఈ కాంట్రవర్సీ ఆన్సర్ వచ్చేసింది. సార్ థ్యాంక్ యూ సార్, తమ్నేల్లో బాగా నాకు హెల్ప్ చేశారు. తమ్నేల్ గుర్తుంచుకోండి సార్, ఈ తమ్నేల్లో మనం పెట్టాలన్నమాట. సార్ మీరంటే నాకు చాలా ఇష్టం, అలా అనలేదు సార్, అనాల్సిందన్నీ అనేసి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అంట. ఈ పిల్లకి ప్రభాస్ గారి పక్కన అయితే అల్టిమేట్ ఉంటుంది. హైట్ మనలో మనమాట హైట్ ఎంత ఉంటుంది అక్క? 5'7". ఇగో పొర్రపాటును కూడా చెప్తున్నాను అంజలి, పక్కన నించొని ఫోటో అస్సలు దిగకు నువ్వు, అర్ధపాతాళంలో కనిపిస్తావు నువ్వు, మరీ చెప్తున్నాను. వితౌట్ హీల్స్. హీల్స్ వేస్తే మీరు నాకు మాట ఇవ్వాలి,
లైఫ్లో మనం ఎప్పుడు కలిసినా సరే, మీరు హిల్స్ వేసుకున్నా సరే, నేను ఫోటో దిగినప్పుడు మీరు హిల్స్ దిగి చైర్లో కూర్చొని నాతో ఫోటో దిగాలి. మరీ చెప్తున్నా. లేదు అది కాదు ఇది కాదు, ఎక్కడున్నా సరే, ఏ ప్రెస్ మీట్లో కలిసినా సరే ముందే చెప్తున్నా. అమ్మా 5-7 పెట్టుకుని ఏం తాగేవా అక్క చిన్నప్పుడు? ఏం తాగలే, జీన్స్ తాగంటే ఇంకా ఎక్కువ వచ్చేదాన్నేమో. ఓకే, ఇంతకు మించి మనం ఎక్కువ అడగకూడదు. అంజన్ గారి దగ్గరికి వెళ్దాం. సో బేసికల్గా అంటే డెబ్యూ మూవీ ఒక కొత్త కథతో వస్తున్నారు అని అంటే, లైక్ ఈ మధ్యకాలంలో హీరోస్ అందరికీ వాట్ వీ కెన్ సే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోతాయి. ఫైట్ విషయంలో కావచ్చు, ఎలివేషన్స్ ఎక్కువ ఇస్తే చూసే ఆడియన్స్ ఏమనుకుంటారు, అరే ఫస్ట్ మూవీకి ఇంత ఎలివేషన్స్ ఎందుకు ఇస్తున్నారు అబ్బా అని చాలా వరకు అనుకుంటారు. ఎప్పుడైనా మీ మూవీలో ఏదైనా ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎలాగో ఫ్రెండే కదా, మామ కొంచెం ఓవర్ అవుతున్నట్లేదు, మన గురించి మనం ఎక్కువ చెప్పుకుంటున్నట్లేదు అని అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? మీరు అంటుంది అదే, మేము కంటే బాగానే ఎక్స్ట్రాలు. ఏ నేను అనలేదు, ఆయనే అన్నారు, నాకు సంబంధం లేదు. అలా ఏం లేదండి, అంటే సినిమాలో అలాంటివి ఏమి ఉండవు. ఓవర్ ఎలివేషన్స్ కానీ అట్లా కథే కాదు ఇది. సో కథకి ఏం కావాలి, ఆ అబ్బాయి ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ లోపలే ఉంటుంది కానీ బయటకి ఎక్కడికి వెళ్ళదు. బేసికల్గా యాజ్ డెబ్యూ హీరోగా మీరు చెప్పండి. అంటే నేను చాలా వరకు చూసింది ఏంటి అని అంటే, ఒక డెబ్యూ హీరో వస్తారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ ఇస్ మ్యాటర్, కానీ ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. కాట్తే 4 రెళ్ళు అటు పడతారు, గోడలు బద్దలైపోతుంటాయి, డోర్లు పక్కకి ఎగిరిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటివి చేసినప్పుడు అంటే యాజ్ అన్ ఆడియన్గా చూసినప్పుడు అంటే, అరే ఫస్ట్ సినిమాకి ఎంత అంటే ఇంకా అదే అంటారు కదా. బేసికల్గా అంటే లైక్ మీకు అలాంటివి చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్గా ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా అది అంటే మనం చూసి అలవాటు అయ్యండి. ఇప్పుడు అదే బాలయ్య బాబు గారు అంటే అది లేకుంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి. బాలయ్య బాబు గారు నాకు తెలిసి ఫస్ట్ మూవీస్ లో లేరు, కానీ కొన్ని మూవీస్ అయ్యాక ఇప్పుడు బాలయ్య బాబు సినిమా అంటే మ్యాండేటరీ ఉండాలి అలాంటివి. సో డెబ్యూ హీరో గురించి అడుగుతున్నా. చెప్తున్నా, అది కొత్త వాళ్ళు చేస్తే అది వర్కౌట్ కాదు కదండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్. మనం ఇప్పుడు వాళ్ళని చూసి మనకు అలవాటు అయింది కాబట్టి చిన్నప్పటి నుంచి అవి లేదంటే ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆలఫేసడానికి ఎవడో ఒకటి కొత్తోడు వచ్చి ఇక్కడ పడితే అక్కడ పడితే అదే బాగానే అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో అంటే అన్నారు కానీ సార్ చాలా నిజమైన మాట అన్నారు తెలుసా. ఓకే, బట్ అంటే మేబీ కొంచెం ప్రాబబ్లీ ఒక 4-5 సినిమాస్ తర్వాత అది కూడా జనాలకు మనం బాగా నచ్చిన తర్వాత డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్స్ వైజ్గా ఏమైనా వెళ్తే వెళ్ళొచ్చండి. మీరు మూవీలో ఎవరైనా మూవీ చూస్తుంటారా? మూవీస్ సో డెబ్యూ మూవీస్ చాలా వరకు చూసే ఉంటారు కదా. న్యూ కాస్ట్ తో ఆర్ న్యూ డైరెక్టర్తో చూసిన ఏ సినిమా మీకు బాగా నచ్చింది? అంటే నా డెబ్యూ అయితే కానీ నేను తీస్తే ఇలాంటి ఒక మూవీ తీయాలి, ఇలాంటి ఒక మూవీతో రావాలిరా అని అనుకున్న మూవీ ఏదైనా ఉందా? రీసెంట్ టైంలో చాలా న్యూ కాస్ట్ మూవీస్ వచ్చాయి. బట్ డెబ్యూటెంట్స్ చేసిన మూవీస్లో నాకు చాలా నచ్చిన సినిమా హను అన్నది. అందాల రాక్షసి చాలా అప్పట్లో చాలా ఇష్టం అండి. రీసెంట్ టైమ్స్లో నాకు కమిటీ కుర్రాళ్ళు చాలా బాగా నచ్చింది. ఆల్సో 35 సినిమా తీసిన డైరెక్టర్, 35 సినిమా బ్యూటిఫుల్ సినిమా అండి. సో అది బాగా నచ్చింది. అది కాకుండా కొత్త వాళ్ళు అంటే ఐ థింక్ కమిటీ కుర్రాళ్ళు చెప్పొచ్చండి. చాలు, మీరు ట్రెండింగ్ టాపిక్లు అన్నీ చెప్పేస్తారు, కవర్ చేస్తారు నాకు అన్ని ట్రెండింగ్ అన్నీ. సో అంటే బిఫోర్ ఏమైనా చేశారా మీరు? అంటే లైక్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు? ఏమేమి చేశారు? ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ చేసాము. ఇన్ఫాక్ట్ నేను స్మరణ్ ఇద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము 2017లో, ఎమోషన్ అని. అప్పుడు అది బాగా సెన్సేషన్ అయింది, ఒక 10 million వరకు వచ్చింది అప్పటికే. రైమింగ్ చాలా బాగుంది. ఎమోషన్ అప్పట్లో బాగా సెన్సేషన్ అయిందంట. సూపర్. సో దాని తర్వాతే ఇక సినిమా చేద్దామని స్టార్ట్ చేసాం, కానీ దాని తర్వాత మెటీరియల్ హౌస్ ఎదుర్కొని దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో ఫైనలీ హియర్ వి ఆర్. ఓకే, సో బేసికల్గా హీరోస్లో ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? చెప్పండి, పర్లేదు. నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు, ఓకే. చరణ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడైనా కలవడానికి ట్రై చేయడం లాంటిది? ఆబ్వియస్లీ మన దగ్గర కూడా రానిరు కదా, అంటే రానిరు ఇన్ ది సెన్స్ మనం కలవలేం కదా, చాలా వాళ్ళ చుట్టూ చాలా సర్కిల్ ఉంటుంది. మీకు తెలిసే పర్సన్ నాకు తెలిస్తేనా? మీరు తెలిసే పరిచయం చేయండి ప్లీజ్. రామ్ చరణ్ గారు వింటున్నారా? జస్ట్ నేను చెప్పింది అదే, ట్రోల్ చేస్తారు సార్ నన్ను. జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సరిపోతుంది. నేను చెప్పాలా? జస్ట్ ప్రీ రిలీజ్ నా పేరు అంజలి మాత్రమే సార్, నేనేం పెద్ద కాదు సార్. మీకు దండం పెడతా, మీ దాంతో నన్ను ఫుల్ వైరల్ చేసేటట్టున్నారు మీరు. బట్ ఎనీవేస్ ఒకరోజు ఆయన రామ్ చరణ్ గారిని పక్కా కలుస్తారు. నేను యూనివర్స్ని బాగా గట్టిగా కోరుకుంటున్నా, ఒకవేళ చరణ్ అన్నతో ఏదైనా మన ట్రైలర్ లాంచ్ కానీ లేదా అట్లీస్ట్ ఏదైనా చిన్న అప్రిషియేషన్ పిలిచి ఇచ్చినా కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. బేసికల్గా కంటెంట్ బాగుంది అండ్ కొత్త వాళ్ళు బాగా చేస్తున్నారంటే మనం ఎవ్వరూ చెప్పాలి
చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళంతట వాళ్ళే పిలిచి మరీ అంటే లైక్ యూనో సపోర్ట్ చేస్తారు. జనరల్గా నేను ఈ క్వశ్చన్ అనేది ఎక్కువ హీరోయిన్స్కి ఫీమేల్స్కి ఎక్కువ అడుగుతుంటా, ఎందుకో తెలియదు ఈరోజు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. మీకు రామ్ చరణ్ గారు అంటే బాగా ఇష్టం కదా, సో రామ్ చరణ్ గారి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు యాజ్ అన్ లీడ్గా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చింది. రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి అండ్ రెండూ చూస్ చేసుకుంటా, నేను మేనేజ్ చేసుకుంటా అన్నదాన్ని అన్నీ కుదరవమ్మా, ఇక్కడ ఒకటే చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకుంటా. ఓకే, సో నేను గివెన్ ద సినారియో, ఒకవేళ డైరెక్టర్ మావాడు డార్లింగ్ అయితే, డార్లింగ్ సినిమా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా, నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయ డార్లింగ్ అని చెప్పి వెళ్ళేసి వచ్చేస్తా. అయ్యో ఇన్ని తెలివితేటలు వాడతారని నేను స్మరణ్ గారు డైరెక్టర్ అని చెప్పలేదు నేను కదా. నేను అన్నది మీకు ఆఫర్ వచ్చింది, ఒక పాన్ ఇండియా మూవీ ఆఫర్ వచ్చింది, రామ్ చరణ్ గారి సినిమాలో మంచి కీ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకుంటారు. కమాన్, రీల్ కంటెంట్ రెడీగా ఉంది, కమాన్ చెప్పండి, ఇది కదా కావాల్సింది. సో అంటే రెండు ఇంపార్టెంట్ అండి, పాన్ ఇండియా తర్వాత తీసుకోవచ్చు కదా. అదే రెండు ఇంపార్టెంటే, బట్ నాకు చరణ్ అన్న మీట్ అవ్వడమే చాలా ఇంపార్టెంట్ అండి. మీట్ అవ్వడం అంటే సార్, నేను క్యారెక్టర్ చెప్తున్నాను, మీట్ అవ్వడం అంటే సినిమా రామ్ చరణ్ గారితో సినిమానే చాలా ఇంపార్టెంట్. మీరు సార్ ట్రూ ఫ్యాన్. ఇంకో ఆన్సర్ చెప్పుంటే ఇంకో thumbnail వచ్చింది మాకు. ఓకే, సో స్మరణ్ గారు అంటే లైక్ లవ్ జోనరాలో మంచి ప్రాజెక్ట్ చేశారు. మూవీ October 18 మేము చూస్తాం కాబట్టి, ఎందుకంటే నాకు ట్రైలర్ ఇంకా చూడలే, బట్ టీజర్ చూస్తున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు టీజర్ చూస్తున్నప్పుడు ఏంటిది కొంచెం తేడాగా ఉంది అనిపిస్తుంది, బట్ ఇది అలా అనిపించలే, వెరీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. సో అంటే లైక్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా బోల్డ్ కంటెంట్ లాంటివి మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మధ్యకాలంలో ఎక్కువ బోల్డ్ కంటెంట్స్ వస్తున్నాయి కదా. అవును, అంటే సెన్సిబుల్గా ఉంది అనుకోండి, చెప్పే బోల్డ్నెస్లో కూడా ఒక జెన్యూనిటీ ఉంది అంటే ఆబ్వియస్గా అటెంప్ట్ చేయొచ్చు, దానిలో తప్పేం లేదు. బోల్డ్ ఈజ్ నాట్ అంటే బోల్డ్కి వెళ్తేనే, బోల్డ్ అనేది ఒక ట్రిక్ ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేయను. బికాజ్ అర్జున్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ట్రిక్, బోల్డ్కి వెళ్ళిండు అంటే హీ ఈజ్ దాట్ వే, ఓకేనా. సో దానిలో ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉంటే ఐ కెన్ గో ఫార్వర్డ్. అండ్ బేసికల్గా మీరు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ చేశారా? నేను నందిని రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను. ఏ మూవీకి? కళ్యాణ వైభోగమే. ఓ ఓకే, దెన్ ఏం నేర్చుకున్నారు ఆవిడ దగ్గర నుంచి? తన ఎడిట్ సెన్స్ బాగుంటుంది, ఎంత రిక్వైర్డ్ ఉంటే అంతే తీస్తుంది తను, చాలా క్లియర్గా ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే ఆవిడ చాలా మంది విమెన్స్కి ఇన్స్పిరేషన్, అండ్ ఆవిడ తీసిన సినిమాలన్నీ కూడా చాలా సెన్సిబుల్గా ఉంటాయి అండ్ చాలా షార్ట్ అండ్ క్యూట్గా ఉంటాయి. కాబట్టి బేసికల్గా ఆవిడ ఎట్లా బిహేవ్ చేశారు ఆఫ్ సెట్స్ అంటే లైక్ డైరెక్టర్ కాబట్టి మీరు రెడీగా అసిస్టెంట్గా వర్క్ చేశారు కాబట్టి ఈవెన్ ఆర్టిస్టుల కన్నా ఎక్కువగా తెలుస్తుంది డైరెక్టర్ గారి గురించి. సో మాకు తెలియదు ఏదైనా, తను తిట్టేస్తుంది, పని అవ్వాలంతే. తను ఒక ఏదైతే మూడ్లో ఉంటుందో మేము ఆ మూడ్ని అబ్జర్వ్ చేసి తనకు తగ్గట్టు మేము వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఆఫ్ ద సెట్ షీ సో స్వీట్, తన పని అయిపోవడం ఇంపార్టెంట్ బికాస్ సినిమా ఇస్ ద ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి. సో అంతే. అంటే తెలుసా మీరు ఇట్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఏం చెప్పారు టీజర్ అది చూసి? ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు, నో అప్రిసియేషన్ ఏం చెప్పారు? బాగుంది, బాగాలేదు? టీజర్ చాలా బాగుంది అన్నారు, బట్ అల్టిమేట్లీ సినిమా బయటకు వచ్చి రిజల్ట్ బాగుంటే ఆబ్వియస్గా షీ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ మీ. ఓన్లీ రైటర్ అండ్ డైరెక్టర్ వరకేనా ఆర్టిస్ట్ వైపు వెళ్ళే అవకాశం లేదు? లేదు, మనకంత సీన్ లేదు. మనకంత సీన్ లేదు. ఎవరు సార్ చెప్పారు? మంచి విలన్ క్యారెక్టర్ పడితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. సో జ్యోతి గారు, మీకెవరు ఇన్స్పిరేషను? అంటే ఏ విధంగా కామెడీలో? కోర్స్ యాక్టింగే కదా డార్లింగ్. నేను క్వశ్చన్ అంటే నేను అడిగింది మాత్రం కామెడీనా హీరోయినా అని కాదు, ఆర్టిస్ట్గా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని అడిగాను. తనకు ఓన్లీ ఒకటే గోల్, చెప్పండి. బిగ్ బాస్ కి వెళ్ళాలి. ఓ యు వాంట్ టు గో బిగ్ బాస్? కమ్ ఆన్, బిగ్ బాస్ సీజన్ 9 లో రాబోయే ఫస్ట్ కంటెస్టెంట్ లవ్ రెడ్డి సినిమాతో మనకి ఇంట్రడ్యూస్ అయినటువంటి జ్యోతి. శంకర్ మూవీ వైల్డ్ కార్డ్ నిన్న ఎంట్రీ ఎలా అయిపోయాయిగా. అయ్యో, రాజమౌళి గారు ఆఫర్ ఇచ్చిన, శంకర్ గారు ఆఫర్ ఇచ్చిన అదే టైం బిగ్ బాస్ వచ్చినా కూడా రాజమౌళి గారు చూస్తే చచ్చిపోతారు. బిగ్ బాస్ కి వెళ్ళిపోతుంది ఆమె. బిగ్ బాస్ అని అంత ఇష్టమా? లేదండి, జనరల్ గా చూసి లేదా ఇష్టం లేదా? ఇష్టమే, మరి ఇష్టం లేదని అంత డైరెక్ట్. డైలీ షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఈ సినిమా హిట్ అయితే నేను బిగ్ బాస్కి వెళ్తానా అంటుంది. ఎందుకు అంత ఇష్టం బిగ్ బాస్ అంటే? జస్ట్ నార్మల్ గా చెప్పండి, పర్లేదు, ఓపెన్ గా. బిగ్ బాస్ జ్యోతి చెప్పు. బిగ్ బాస్ జ్యోతి ఏం కాదు, యాక్ట్రెస్ జ్యోతినే అండి నేను. అది ఇయర్లీ వన్స్ వస్తుంది కదా. యాక్చువల్లీ దాన్ని చూస్తుంటే ఏదో
మన ఇళ్ళల్లో మనం కొట్లాడుకుంటూ ఉంటాం కదా, నువ్వు అది తీసుకున్నావు, నాకు ఫుడ్ సరిగ్గా పెట్టలేదు, నువ్వు నాకు ఎగ్గేయలేదు, అలా అన్నీ చూసి కొన్ని చూసి ఇది నాకు బాగా నచ్చింది. ఏదో ఇంకొకటి అక్కడికి పోతే ఫోన్స్ ఉండవు, పిల్లలు ఉండరు, హస్బెండ్ ఉండదు, పేరెంట్స్ ఉండదు, ఎవరు ఉండరు, హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక నిద్ర ఒక్కటే తప్ప రిమైనింగ్ అన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు వాళ్ళు బాగా బిర్యానీ పెడతా ఉంటారు. అక్క కట్ట అర్థమైంది, బాగా ఉంటారంట, ప్రశాంతంగా ఉంటారంట. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాక అమ్మా మా ఆయన మా పిల్లలు ఉంటే బాగున్నాయి అనుకుంటారు కదా. బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్నారా మరి? చూస్తాను. ఎవరు ఫేవరెట్? ఇప్పుడు సీతక్క. జ్యోతక్కకి సీతక్క అంటే బాగా ఇష్టం. ఓకే సూపర్. ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? అది నేను చెప్పలేను, ఇంకొక కొన్ని వీక్స్ పోవాలి. ఇప్పుడు ఇంకా వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారు, సో ఎవరైనా అవ్వచ్చు. చూసారా మరి? చూసాను. అంటే బేసికల్గా నిన్నటి ఎపిసోడ్ కూడా చూసారా? నిన్నటిది చూసాను. ఈ ఎలిమినేషన్స్ అన్నీ అయ్యాయి కదా, ఎవరి ఎలిమినేషన్ మీకు నచ్చలేదు? ఎవరిదా? బేబక్కది పాపం. ఫస్ట్ వీకే ఆమె అనవసరంగా ఫుడ్ కోర్ట్లో పోయింది. అందుకే నన్ను ఇన్ కేసు పంపిస్తే ఫుడ్ నేను తీసుకోను. ఈవిడ ఎక్కడ కూడా ఛాన్స్ వదలట్లేదు నాగార్జున గారు. ఎక్కడైనా సరే నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇలా చేస్తాను, నాగార్జున గారు నన్ను చూడండి వస్తాను అంటున్నారు. ఈవిడ అద్రిపోయింది అసలు. సో సరే, మీకు ఒక అద్రిపోయే క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే పక్కా మీరు బిగ్ బాస్కి వెళ్తారు. అవునా? ఓకే. సో సీజన్ 1లో ఎన్టీఆర్ గారు చేస్తారు, సీజన్ 2లో నాని గారు చేశారు, సో కొన్ని సీజన్స్ నుంచి నాగార్జున గారు చేస్తున్నారు. కాబట్టి ఎవరి హోస్టింగ్ బాగా నచ్చింది? వామ్మో, ముగ్గురు చాలా బాగా. అయ్యో ఇగో ఈ డిప్లొమాటిక్ క్వశ్చన్లు చేస్తే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారమ్మా మీరు. చెప్పండి, నేను అడిగింది ఏమైనా తప్పు ఉందా సార్? అంటే నెక్స్ట్ సీజన్కి ఎవరు వస్తారు తెలియదు కదా, దాన్ని బట్టి సారీ, నాగార్జున గారు కంటిన్యూ, కొన్ని సీజన్స్ వరకు ఆయన కంటిన్యూ చేస్తారు. ఆయన బాగా చేస్తారు. ఆయన బాగా చేస్తారు. బాగా చేస్తారు కాబట్టి ఆయన ఇంకా కంటిన్యూ అవుతున్నారు. అట్లనే వీళ్ళు బాగా చేయలేదని కాదు. వాళ్ళలో నాకు నాన్నగారు అంటేనూ చాలా ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ అంటేనూ చాలా ఇష్టం. చాలా ఇష్టాలు ఇద్దరి మీద ఎలా ఉంటాయి? ఉంటాయండి, ఇప్పుడు ఒకరిని చూస్తే ఆటోమేటిక్గా. ఇదంతా కాదండి, ముగ్గురులో ఒకరి పేరు చెప్పాలి. ఎవరి పేరు చెప్తారు చెప్పండి? అయితే నాగార్జున గారు. అది ఈవిడ ఎంత టాలెంటెడ్ అంటే, నేను వెళ్ళే సీజన్లో కూడా నాగార్జున గారు ఉంటారు కదా, వేరే వాళ్ళ పేరు చెప్తే ఎక్కడ నన్ను ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తారని చెప్పి నాగార్జున గారి పేరు చెప్పారు ఈవిడ. చెప్తా నాగండి మీ పని. అంటే నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా చేయలేదు అంటున్నారు మీరు. అయ్యో, అందుకని మీరు అలా అనకూడదని చాలా బాగా నచ్చారు అని చెప్పాను. నేను చాలా బాగానే మెన్షన్ చేశాను. సరే, మీరు ఆపేసండి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నాగార్జున గారు నాని గారి ఫ్యాన్స్కి చాలా హట్ అయ్యింది ఈ విషయం. జ్యోతి గారిని గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈవిడ్ని ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం మనం. జస్ట్ 1 డే వెళ్ళి వచ్చినా చాలా అండి. నాకు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయినా నేను అస్సలు బాధపడను. వెళ్ళాలని కోరిక. జస్ట్ ఆ సెట్ని అలా చూసేసి వస్తే చాలు. ఎలా సార్, ఎలా సెట్లో కూడా ఇంతేనా? బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ కానీ లవ్ రెడ్డి సెట్లో నేను అస్సలు మా డైరెక్టర్ ఏం చెప్తే అంతే. కూర్చోమంటే కూర్చున్నాను, లేమంటే లేచాను, యాక్షన్ చేయి ఇది ఇలా చేయి అంటే అది అలా చేసేసాను నేను. ఒకసారి ఆయన 5 takes వరకు అంతే, తర్వాత అంతా ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. కాదు, ఇంకే మీలో ఏమైనా అంటే లైక్ ఆర్టిస్ట్ కాకుండా ఇంకేమైనా బిగ్ బాస్ ఆర్టిస్ట్ని కాసేపు పక్కన పెడితే ఇంకేమైనా అంటే లైక్ డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు ఇట్లా ఏమైనా? డైరెక్టర్స్ చాలా. నేను యాక్చువల్లీ మా డైరెక్టర్ గురించి చెప్పాలి. చెప్పండి. మా డైరెక్టర్ మాకు ఫస్ట్ ఇతను నాకు డైరెక్టర్గా నాకు పరిచయం అవ్వలేదు, ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యారు. అప్పుడు అనుకున్నాను ఇతనేమి మూవీస్ తీస్తాడు, ఇతను డైరెక్టర్ లాగే అనిపించలేదు. అంటే ఎప్పుడు ఏదో ఒక మూడీగా జో ఇలా అలా చెప్పేవాడు అనమాట. సో ఇతను మూవీ అంటున్నాడు, దానికి ప్రొడ్యూసర్ మా హస్బెండ్ అంటున్నారు. అవును, అది కూడా ఉన్నాను. చాలా ఫ్రీగా మాట్లాడుతుంటే ఏమిటా అనుకున్నాను, అసలు పెట్టింది వీళ్ళు ఆయన. ప్రొడ్యూసర్ వైఫ్ అనే కాదు. ఒక్క నిమిషం ఆగండి, మీ హస్బెండ్ గారి పేరు ఏంటండి? మదన్ గోపాల్ రెడ్డి. మదన్ గారు, మీరు గ్రేట్ సార్, మీరు తోపు సార్. అసలు ఈవిడ అసలు గలగల మాట్లాడుతూనే ఉన్నారు. ఆవిడ బిగ్ బాస్కి వెళ్తే మాత్రం ప్రశాంతంగా ఎవరైనా ఉన్నారంటే మీరు. లేదండి, మా ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. నేను ఇంట్లో ఉన్నాను ప్రశాంతంగా ఉంటాడు, లేకున్నా ప్రశాంతంగా ఉంటాడు. లవ్ మ్యారేజా? లేదండి, అస్సలు లేదు. లవ్ మ్యారేజ్లో అట్లా తెలిసి నేను మా ఆయనని చేసుకునేదాన్నే కాదు. అంత సైలెంట్ మా ఆయన. నేను బాగా వాగుతాను, మా ఆయన చాలా సైలెంట్. సూపర్. సో అలా నేను మా స్మరణ్ గురించి ఏదో చెప్తూ ఉన్నాను కదా, అలా అనుకున్నాను. బట్ ఎప్పుడు మూవీ చూసిన తర్వాత ఈయనలో ఇంత, అప్పటి వరకు నేను స్మరణ్ అని అనేదాన్ని. తర్వాత స్మరణ్ గారు, మా సార్ అలా చెప్పడం స్టార్ట్ అయ్యాను. రెస్పెక్ట్ వచ్చింది, చాలా రెస్పెక్ట్ వచ్చింది నిజంగా. అంటే అంత బాగా తీశారండి. సో నాకు అది నచ్చింది. ఈ డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సూపర్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, లవ్ రెడ్డి సినిమా మొత్తం అందరూ కలిసి, స్నేహితులు అందరూ కలిసి తీసినటువంటి ఒక
అద్భుతమైన కథ అని అర్థమైంది నాకు. మొత్తం ఆల్ ఆర్ ఫ్రెండ్స్, టెక్నీషియన్స్ కూడా. లేదండి, అంటే టెక్నీషియన్స్ వాళ్ళతో ట్రావెల్ ఉంది. ట్రావెల్ అయ్యారు. ఇప్పుడు మేము చేసిన షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్, దానికి చేసిన ఆల్మోస్ట్ డిఓపి కూడా దీనికి వర్క్ చేశారు. ప్రీవియస్ వర్క్ చేసిన వాళ్ళే అంటే వన్ కైండ్ ఆఫ్ ఫ్రెండే కదండి, ఫ్రెండ్సే కదండి. షార్ట్ ఫిలిం చేస్తే వాళ్ళు పరిచయం అయితే వాళ్ళు ఫ్రెండ్సే కదా అవుతారు. బట్ రియల్లీ హ్యాపీ. అంటే లైక్ కొంతవరకు ఏంటి అని ఉండదు అంటే మన ఫ్రెండ్సే మనల్ని నమ్మరు కొన్ని విషయాల్లో, బట్ మీరు అందరూ మిమ్మల్ని మీరు నమ్మి మీరు చేసుకున్నారు అంటే దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో October 18th ఈ లవ్ రెడ్డి కథ ఏంటి అని తెలుస్తుంది. సో ఫైనల్గా వన్ వర్డ్లోనే ఆన్సర్ ఇవ్వాలి అందరూ కూడా. మీ సినిమాని ఒక ఫుడ్ ఐటెంతో కంపేర్ చేయాలి అనుకుంటే ఏ ఐటెంతో కంపేర్ చేస్తారు? స్టార్టింగ్ విత్ అంజన్ గారు. ఒక ఆంధ్ర విందు అండి. ఆంధ్ర విందు, ఆంధ్ర భోజనం విందు ఉంటుంది కదా, విందు మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి అందులో. సో యా. ఓకే, మీరు బిర్యానీ థాలీ. బిర్యానీ అంటేనే థాలీలో పెట్టి ఓకే ఏదో ఒకటి. మీరు చెప్పండి. మండి బిర్యానీ. ఏంటి మండి కాంచమేంటి ఎంత ఉంది? మనిషి ఉన్నాడు ఎవడనేది అంటాడా? మండి బిర్యానీ విత్ కోక్ అండ్ డెజర్ట్. పాప ఆవిడకి ఏం వదలలేదు కదా మీరు. మేడం చెప్పండి మేడం. మీరు సలాడ్, ఒక మంచి సలాడ్ అండి. నేను ఏం చెప్పినా మీరు ఎక్స్ప్రెషన్ సలాడ్ అంటే బేసికల్గా సలాడ్ అంటే వాళ్ళు చెప్పిన ఐటమ్స్ ఓకే డార్లింగ్, స్వీట్స్ ఉన్నాయి కదా అంటే సలాడ్ అంటే ఓకే సరే కానివ్వండి ఏదో ఒకటి. సలాడ్ మీకు తినాలనిపిస్తుందా లేదా? బాగుంటుందా లేదా? ఎవరు? నేనా? ఉన్నాను. ఎస్, ఐ లవ్ సలాడ్స్ అంటే ప్రాణం, పిచ్చి పీస్ అసలు మామూలుగా లేదు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తారా? ఆవిడ ఎలాగో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, ఇప్పుడు ఇస్తే సూట్ కేట్ పట్టుకొని వెళ్ళిపోతారు ఆవిడ. మీ ఇద్దరు ఇఫ్ అవకాశం లేదండి, నేను సినిమాలు చేయాలి. మీ సినిమాలు చేయాలి. ఓకే అక్క, మీరు? ఇప్పటికైతే లేదండి సినిమాలు చేయాలి. ఇప్పటికైతే నాకు సినిమాలు చేయాలని ఉంది. ఇన్ ఫ్యూచర్ అవకాశం? ఫ్యూచర్ మోస్ట్లీ లేదు, చూద్దాం. ఓకే డన్. మీరు అలా చూస్తూనే ఉండండి. October 18th లవ్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. అసలు ఈ నారాయణ రెడ్డి 30 తర్వాత ప్రేమించి ఏం చేశాడు చూడాలనుకుంటే అక్టోబర్ ప్రమోషన్కి ఏమైనా ఉంటే చెప్పండి. నేను చెప్పాలా సార్? నన్ను అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలియక అడుగుతాను. రామ్ చరణ్ గారికి చెప్పమంటున్నారు, చిరంజీవి గారికి చెప్పమంటున్నారు, నాగార్జున గారికి చెప్పమంటున్నారు. సార్ మీకు దండం పెడతాను సార్, నేను ఏదో చిన్నపాటి యాంకర్ని సార్. మీరు ఇండస్ట్రీలో నన్ను ఉంచేటట్లేరు, వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. వెళ్తారు అన్నిటికీ తథాస్తు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్ రెడ్డి మూవీ. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది మీ డెబ్యూ మూవీ కాబట్టి ఇలానే సక్సెస్ఫుల్గా ఇంకా మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.